హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి మోహన్ బ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే శివరాత్రి రోజు వీరభద్రుని మహోత్సవం. సో ఏం జరుగుతుంది ఇక్కడ, అమ్మవారు ఇక్కడ ఏంటి ఇలా చేస్తున్నారు, ఇవన్నీ తెలియాలంటే మీకు సో వీడియో కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్లో సో ఇతనిదే అన్నమాట వీరబాబు మహోత్సవం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటని తెలియాలంటే మొత్తం చూసేయండి. ఇక్కడైతే నేను ఇలా రెడీ అయిపోయాను, వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాను. సో దారిలోనే సింహాచలం కదా అని చెప్పి మేము వెళ్ళి దర్శించుకున్నాము. సో పైన అయితే కాదు, కిందనే వెళ్ళి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయాము. సో ఇక్కడ దిగిపోతున్నాం, మా ఆయన వీడియో తీశారు, మేము ఇలా ఫొటోస్ దిగి ఇంకా కంటిన్యూ అయిపోయాము. ఇక్కడైతే వీరబాబు దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో. ఇతనే వీరబాబు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. అంటే అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నారు ఈ పండుగంతా. మా చిన్న మావయ్య వాళ్ళు పిలిచారు మమ్మల్ని. సో ఇదంతా అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో. ఇతను వీరబాబు మా చిన్న మావయ్య. ఇక్కడ నేను మా ఆయన దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. వెళ్ళిన వెంటనే దండం పెట్టుకున్నా. ఇంకా అక్కడ వీరబాబు పడితే కొంచెం మా బావ కోసం చెప్పారు. ఇలా అవుతుండగా ఇంకో పక్క అయితే గరడీ వాళ్ళు వచ్చారనమాట. గరడీకి అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడైతే తావడ పెద్ద అంటారు కదా, గరడీ వాళ్ళు తెస్తారు, దానికి స్నానం అది చేయించి పసుపది రాస్తున్నారు. ఇంకా అదేవిధంగా గరడీ కొట్టే వాళ్ళకి, గరడీ కొట్టడానికి వచ్చిన సాధులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇక్కడ కాళ్ళు కడిగి దండలు అయ్యి వేస్తారనమాట. మెడలో కాళ్ళు అయ్యి కడుగుతున్నారు. ఎంతమంది వస్తే అంతమందికి కాళ్ళు కడగాలన్నమాట. కాళ్ళు కడిగితే ఇక్కడ ఇది కర్పూరం వెలిగించిన ఆవిడ మా అమ్మ. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కాళ్ళు కడిగేసిన తర్వాత దండలు వేస్తారు, పూల దండలు మెడలో వచ్చిన అందరికీ పూల దండలు వేస్తారు. ఇంకా తౌడు పెద్దకి కూడా అక్కడ వేశారు, చూసారు బసవన్నకి. ఇంకా ఈ స్వామీజీ ఉన్నారు కదా భవానీమాల్లో, ఇతనైతే పూజ అంతా దగ్గరుండి ఇతనే జరిపిస్తారు. ఇతను చూసారా వచ్చిన సాధులు అందరికీ కూడా బొట్లు పెడుతున్నారు. బొట్లు పెట్టిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి. మధ్యలోనే లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది వీడియో. సో వీళ్ళైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీరబాబు అయితే సో వస్తారనమాట మా అత్త మీదకి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది చూడండి. సో దాసులు అయితే లోపలికి వచ్చారు కదా, లోపలికి వచ్చిన తర్వాత గరడీ కొడుతూ ఉంటే వీరబాబు అనే అతను, వీరబాబు సంబరం కదా చేస్తున్నారు. సో అతనైతే మా చిన్న అత్త మీదకి వస్తారనమాట. సో ఇక్కడైతే ఈ స్వామి పూజ చేస్తున్నారు, గరడీకి సంబంధించింది వెలిగిస్తున్నారనమాట. వెలిగిస్తుంది పట్టుకున్నారు. అది ఈ స్వామియే దగ్గరుండి పూజ అంతా చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ కూడా. ఇది 11th ఇయర్ అనమాట. సో చాలా బాగా చేసారు ఈ ఇయర్. సో పిలుస్తున్నారు ఇక్కడ మా అత్త మావయ్యని, రండి మీరు రండి అని చెప్పి. సో ఇక్కడ పట్టుకొని వెలిగిస్తుండగా మా అత్త దగ్గరికి ఇప్పుడైతే మా అత్త మీదకి వీరబాబు అయితే వస్తారు. ఇప్పుడు వీరబాబు అయితే వచ్చారనమాట. చూడండి అదిగో వీరబాబు వచ్చారు. అతను ఆనందంతో గరడీ సౌండ్స్ విని అలా డ్యాన్స్ వేస్తారనమాట. వీరబాబు పడ్డం అలా అంటారు కదా, పెద్దలు పడ్డం, దేవుళ్ళు పడ్డం అలా అంటారు కదా, అలా అనమాట. వీరబాబు సంబరం చేసినప్పుడు వీరబాబు వస్తారనమాట మా అత్త మీదకి. మా చిన్న అత్త ఆవిడ, ఆ పక్కనున్న అతను మా చిన్న మావయ్య, వాళ్ళే పిలిచారు మమ్మల్ని. మా అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నారనమాట ఈ పూజ. సో వీరబాబు డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఆనందంతో, డప్పులు ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఈ స్వామీజీ ఉన్నారు కదా, ఇదిగోండి మా అత్త. వీరబాబు వదిలేశారు. ఇప్పుడేమో ఈ స్వామీజీ ఉన్నారు కదా, ఇతనికి పోలమ్మ తల్లి ఇంకా దుర్గమ్మ తల్లి కూడా వస్తారన్నమాట. సో ఇక్కడైతే పోలమ్మ తల్లి వచ్చారు ఇతని మీదకి, అమ్మవారు. ఇతనైతే ఆ గరడీ సౌండ్కి నాట్యం చేస్తున్నారు. ఇతను కూడా గరడీ పట్టుకొని, గరడీ అదేదో అంటారు దాన్ని, ఆ ఫైర్ది, దాన్ని పట్టుకొని చేస్తుంటే ఇక్కడైతే అమ్మవారు నవ్వుతున్నారు. అంటే నవ్వుతుంటే ఆ పక్కన గరడీ కొట్టే వాళ్ళు ఉంటారు కదా, మేమేదో తెలిసి తెలియని పాటలు పాడుతూ ఉంటాము, నువ్వు చెప్పు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటే ఈవిడ నవ్వుతూనే ఉన్నారు. అమ్మవారు పడిన అతను నవ్వుతూనే ఉన్నారు. నవ్వుతుంటే ఏమీ చెప్పు మరి, ఎందుకు నవ్వుతున్నావు ఏంటి చెప్పు, మేము ఏదైనా తప్పు చేస్తే చెప్పు అంటే ఏమీ లేదు అని చెప్పి అంటున్నారనమాట. సో ఇక్కడ అయితే ఆ గరడీ సౌండ్లకి ఆవిడ అమ్మవారు డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ చూడండి ఆ కిందన ఆ ఫైర్ది ఆయిల్ పడుతూ ఉంటే ఆ ఆయిల్ మీద
ఆవిడ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు అక్కడ చూసారా. అమ్మవారు ఉన్నారన్నమాట, అమ్మవారు పోనింది అంటారు కదా, అలా అన్నమాట. ఇక్కడ ఇది తిప్పుతూ డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ డప్పుల్ని ఇంకా ఆ అలంకరణని అంతా చూసి అమ్మవారు అయితే సంతోషంతో డ్యాన్స్ చేస్తుంది, నవ్వుతూ ఉంది, ఇంకా ఇంకా నవ్వుతుంది. నవ్వుతుంటే గరడి కొట్టం ఆపేసి ఏమని చెప్తావు కదా చెప్పు అని చెప్పి అడుగుతున్నారు. అడుగుతుంటే ఆవిడ ఏమీ చెప్పకుండా సో అలా అంటున్నారు. ఇక్కడ చూసారా అలా అంటున్నారు. ఇక్కడైతే అమ్మవారు బాగా సంతోషంగా ఉన్నాను నేను, నాకు ఎటువంటి లోపం జరగలేదు, అంతా బాగానే ఉందన్నట్లు చెప్పారన్నమాట. ఇంకేం చెప్పనని చెప్పి నవ్వుతూ ఉన్నారు. నవ్వుతూ ఉంటే ఇక్కడ చూసారా కళ్ళు ఎలా పెట్టారో, అమ్మవారు వీరబాబుని చూస్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఆ దాసుల్ని దీవిస్తున్నారు ఆ ఫైర్తోని. అదే పోలమ్మ తల్లి, ఇతని మీదకి పోలమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ఎప్పుడూ వస్తారనమాట. ఇతనికే అదే పూజ చేయించడానికి ఇతనే మొత్తం అంతా దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ పోలమ్మ తల్లి అనమాట పైన ఉన్నారు అతని మీద. సో ఇగోండి ఇక్కడ. సో ఇక్కడైతే అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి నాట్యం అదే గరిడి కొడుతూ ఉంటారనమాట. ఇక్కడ ఏదో చెప్తున్నారు మా అత్తతోని. సో ముత్తైదువులందరూ వచ్చి బొట్టు పెట్టండి అంటే మేమైతే వెళ్ళి బొట్టు పెట్టాము ఇక్కడ అమ్మవారికి. సో బొట్టు పెట్టిన తర్వాత నేను దెయ్యాన్ని కాదు, అందరూ నన్ను దెయ్యం అది అనుకుని తప్పు పడుతున్నారు, నేను దేవతని అనుకొని చెప్తున్నారు. సో అమ్మవారు అయితే వెళ్ళిపోయారు, ఇంకా బొట్టు పెట్టుతున్నారు ముత్తైదువులు. మా బాబాయ్ అయితే ఇలా ఆడుకుంటున్నాడు, నేను వీడియోలు తీసుకుంటుంటే మా ఆయన పాపం ఎత్తుకొని ఉన్నారు. సో బాబు అయితే బాగానే ఆడుకున్నాడు ఏడవకుండానే. ఇక్కడైతే గరడి కొడుతున్నారు కదా, వీళ్ళైతే బాగా చలాకీగా గరడి కొడుతున్నారు. సో ఇంకో పక్క అయితే ఇప్పుడు వీరబాబు పోనిన అత్త ఉంది కదా, ఆ అత్తకి ఏమొచ్చి వీరబాబు మళ్ళీ వచ్చారనమాట. ఇప్పుడు స్నానాలు చేయిస్తారు. ఇది పసుపుది అదేంటంటే కుంకుమ పసుపు ఇంకా ఏవేవో కలిపి చేస్తారనమాట. అది ఒక్కొక్కటి పెట్టి 3 టైమ్స్ పెడతారనమాట. 3 ట్రిప్స్ పెట్టినట్టు పెడతారు, 3 ట్రిప్పులకు పెట్టినట్టు పెడతారనమాట. అవి పసుపు కుంకుమ ఇంకా విభూది పెట్టి స్నానం అదే చేయిస్తారనమాట. అవన్నీ పైన పోసి అవేవో పత్తి ఏవో అంటారు, నారుల్లాగా ఉన్నాయి కదా, అవి పెట్టి ఇక్కడైతే చిన్నమావయ్యతో పసుపు కుంకుమది వేయించి ఇంకా పాల అభిషేకం ఇంకా పెరుగుతో అభిషేకాలు అయితే చేయిస్తున్నారు మావయ్యతో. ఎందుకంటే అతను అన్నయ్య అవుతాడు కదా వీరబాబుకి. సో అందుకనమాట అతన్ని పిలిపించి చేయిస్తున్నారు. ఇక్కడైతే పైన అవన్నీ అవేమో అంటారు నారలు ఏవో అంటారు, అవన్నీ పెట్టి ఇక్కడైతే స్నానాలు చేయిస్తున్నారు వీరబాబుకి. సో ఇలా ఎందుకు స్నానాలు చేయిస్తున్నారంటే, ఈ స్నానం చేయించడం వల్ల శివరాత్రి రోజు ఇలా స్నానాలు అవి చేయించి గరడి అది పెట్టి ఇలా సంబరం చేస్తే వీరబాబుకి వీరుడంత ధైర్యము బలము వస్తుంది అంట. సో ఎటువంటి ఆటంకాలు లేకుండా అతనికి బలం పెరిగి శక్తి అది పెరుగుతుందంట ఇవన్నీ స్నానాలు ఇవన్నీ చేయించడం వల్ల. సో సెకండ్ ట్రిప్ అయితే ఇక్కడ మళ్ళీ పెడుతున్నారు. అదే విధంగా పసుపుది చేశారు కదా, అది రౌండ్ది పెట్టి మళ్ళీ పసుపు కుంకుమ విభూది పెట్టి ఇక్కడైతే హారతి ఇస్తున్నారు స్వామి. హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ చేతిలో ఉన్నాయి చూశారు కదా, అవైతే బలం అన్నమాట వీరబాబుకి. బెత్తం ఏదో అంటారు వాటిని. ఇక్కడైతే ఈ పసుపు కుంకుమ కలిపిన నీళ్ళల్లో ఇంకా బంతి పువ్వులు ఇలా పువ్వులన్నీ వేసేసి 2 డ్రమ్ముల నీళ్ళు అనమాట ఇవి. ఇలాగ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తల్లై పెట్టి స్నానాలు చేస్తారు. సో మిగిలిన వాళ్ళు కొంతమంది నీళ్ళు అవి జల్లుకుంటారనమాట. ఇది 3rd ట్రిప్. ముత్తైదువులు వచ్చి పసుపు కుంకుమలు రాయండి ఇలాగ అని చెప్పారనమాట. అక్కడ ఉండే ఆడవాళ్ళు అందరం రాసేసాము. సో రాసిన తర్వాత ఇది ఆ పసుపుది రాశారు కదా, అదైతే మొత్తం అందరికీ తల మీద రాసుకుంటే చాలా మంచిదని చెప్పి అందరికీ రాశారనమాట స్వామి మా అందరికీనా. ఈవిడైతే మా అత్త వాళ్ళ చిన్న అబ్బాయి. సో ఇది లాస్ట్ది పెడతారనమాట. ఇది 2 ట్రిప్స్ అయిపోయాయి కదా, ఇది 3rd ట్రిప్ అనమాట. ఇదే అసలైందనమాట. సో ఇది పెడుతూ స్వామీజీ అన్నారనమాట, నువ్వు బరువులు బాధ్యతలన్నీ మొయ్యాలి, బాగా ఇక్కడి నుంచి నీకు బలం పెరగాలి, ఇంకా 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 బలం పెరగాలి అంటూ చెప్పారనమాట.
సో చెప్పిన తర్వాత ఇలా పసుపు, కుంకుమ, ఇంకా విభూది ఇటువంటివన్నీ నారలు ఇవన్నీ పెట్టి మళ్ళీ మొత్తం బాడీ అంతా బలం రావాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడైతే ఈవిడ మా పెద్దత్త. ఇక్కడ స్నానాలు అవి చేయించేస్తున్నారు. ఇంకా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ స్నానాలు చేయమని అంటున్నారు. సో ఇదంతా వాటర్ చూసారా, 2 డ్రమ్ములు వాటర్ అంటే ఎంత అవుతుంది చూడండి. అందుకే ఇదంతా స్నానాలు చేయిస్తూ ఇక్కడైతే ఇంకో పక్క నేను, బాబు, అత్త, డాడీ, అక్క మేమందరం ఇలాగా ఫొటోస్ అవి దిగాము. ఇంకో పక్క స్నానాలు అయిపోయిన తర్వాత తావుడు పెద్దకొచ్చి నైవేద్యం పెడుతున్నారనమాట. ప్రసాదం సమర్పిస్తున్నారు. ఇక్కడ ప్రసాదం తినిన తర్వాత సేమ్ మనం మనుషులం ఎలా అయితే తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని మూతది తుడుస్తామో సేమ్ అవన్నీ చేశారనమాట. తావుడు పెద్దకి కూడా బసవన్నకి కూడాను. సో ఆ స్వామీజీ మూతి అది హ్యాండ్ వాష్ చేసుకొని మూతి అది తుడిచి క్లాత్తోని మూతది తుడిచారు. ఇంకా ఇక్కడ లాస్ట్లోనైతే ముత్తైదువులందరూ రండి హారతిద్దాము బసవన్నకి అని చెప్పి అన్నారనమాట. సో ఇక్కడైతే గరడి కొడుతూ ఇంకో పక్క హారతి ఇచ్చామన్నమాట మేము. ఇక్కడ నేను ఇంకా బాబు వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం. అది ఒకేసారి ఇలా అనగలనే జడిచాను నేను. సో ఈవిడైతే మా అమ్మ కూడా వెళ్ళి పెట్టుకుంది. ఇంకా ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయి బూరెలు, ఇంకా హల్వా ప్రసాదం, రసగుల్లా, బజ్జీ, పులిహార, బిర్యానీ, కచంబర్, ఇంకా ఇదేంటి మష్రూమ్స్, పన్నీర్, గోబీ 65, వైట్ రైస్, పప్పు, సాంబార్, పెరుగు, పాపడ్స్, ఇంకా పికల్ ఇవైతే పెట్టారు. ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా 4 కల్లా రిటర్న్ అయిపోయి శివరాత్రి రోజే దారిలో అయితే వస్తుండగా అడవివరం దగ్గర సూర్యనారాయణ టెంపుల్ కనిపించగల ఇంకా వెళ్దామని మా ఆయన ఆపారు. సో వెళ్ళి దర్శించుకున్నాము. మేము రిటర్న్ వచ్చినప్పుడు అయితే సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళాము. వచ్చినప్పుడు అయితే సింహాచలం వెళ్ళాము. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అవి దిగిన తర్వాత మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము ఇంటికి. సో ఇలా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి మోహన్ బ్లాగ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.